బ్లడ్ టెస్ట్ చేశారా ఇప్పుడు? అది రాయడానికి ఇంత టైం పట్టింది మేడం, రాయడానికి ఇంత టైం పట్టింది. టెస్ట్ కాడపోయినా పోలేగా. టెస్ట్ ఇక్కడే చేస్తారు. ఇక్కడేనా? మరి ఎవరు చెప్పలేగా మనకి. నేను వెళ్ళేటప్పుడే చెప్పాను, ఇక్కడ టెస్ట్ చేస్తారు, ఆ తర్వాత మళ్ళీ ఫైల్ తీసుకొని రండి అని చెప్పే కదా పంపించారు. మీరు ఒకళ్ళు వచ్చి చెప్పాలిగా మేడం, అక్కడ కనీసం టెస్ట్ చేస్తారని. మాకేం తెలుసు? ఇక్కడ అంటే ఇక్కడ మేడం, మీరు ఆడికి వెళ్ళి ఫస్ట్ ఫైల్ తీసుకొని రాండి అన్నారు మీరు, అంతేనా? మీరు అనవసరంగా ఆవేశపడకండి. ఆవేశం ఉంది మేడం, ఆవేశం మాట్లాడితే ఇక్కడే అంటే టెస్ట్ ముందు టెస్ట్ చేయండి, తర్వాత ఫైల్ తీసుకురాండి అని మీరు వివరంగా చెప్పారా? నాకు చెప్పలేదు. అంటే అరవడమా? అవును, అది అరవడం. సరే, ఓకే, ఓకేలేండి. అరిసినట్టే ఉంటుందిలే నాకు. ఇందాక మీరు చెప్పొద్దు అంటే వచ్చి మీరు టెస్ట్ చేయించండి అని చెప్పింది కదా. ఒక పావు గంట లేట్ అయింది. ఇప్పుడు పాము కరిచిన వ్యక్తి పావు గంట లేట్ చేస్తారా మీరు? ఏం కదా, ఏం కాదు. ఇందాక రెస్పాండ్ అయితే తీసుకొచ్చి ఇది లెక్కలేదు మీకు. 100 కేసులు చూస్తారు మీరు. ఇది రెస్పాండ్ గారు మీరు. కనీసం కుర్చీలోంచి లేచి పాము కరిచిన వ్యక్తి చూడరా మీరు? కనీసం చూడరా మేడం మీరు? పాము కరిచిన వ్యక్తిని ముగ్గురు డాక్టర్లు ఉండి ఒక్కరు లేచి చూడరా? చెప్పండి నాకు. మీరు ఒక్కరు లేవలే, ముగ్గురు డాక్టర్లు ఒక్కరు లేవలే. ఆమె లేవలేని పరిస్థితిలో ఉంటే కనీసం చూడరా? ప్రైవేట్ హాస్పిటల్ మీకు అదే తేడా. ప్రైవేట్ డాక్టర్లు అయితే అమ్మట చూస్తారు. మీరేంటి ముగ్గురు డాక్టర్లు కూర్చొని పాము కరిచిందని చెప్తే ఒక్కరు లేవాలా? మీరు నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు. మీరు ఎవడు బాధ ఆడుకుంటుంది? ఏం ట్రీట్మెంట్ మేడం? ఇందాక ఎందుకు చేయాలి? టెస్ట్లు ఎందుకు చెప్పలే? రాగానే ఇక్కడ టెస్ట్ చెప్పిన చెప్పాలి. అది అరవటమా? అరవటం అంటేనా? ఏం చూస్తున్నారు? ముగ్గురు డాక్టర్లు నవ్వుకుంటూ మాట్లాడుతున్నారు. పాము కరిచిన వ్యక్తికి వచ్చి లేచి రెస్పాండ్ కాలేదు ఒక్కళ్ళు కూడా. అయిందంటే మేము అరిసినాం అంటున్నారు. ఇదే నా గవర్నమెంట్ డాక్టర్లు చేసేది? మీరు చేసేది ఏదైనా అంటున్నా? ఇందాక టెస్ట్ చేపితే పావు గంట టైం వేస్ట్ అయింది. ముందు టెస్ట్ చేయాలిగా, ముందు ఫైల్ తీసుకొని రాబండి అని చెప్పారు నాకు. ఏదంటే అరచం మేము. అందుకే గవర్నమెంట్కి ప్రైవేట్కి అదే తేడా. వందల కేసులు వస్తాయంటే వాళ్ళకి. సచిన బతికిన ఏముంది వాళ్ళకి? ఇది లెక్క కదా వాళ్ళకి. లక్షల జీతాలు తీసుకోవాలి తెలుసు కానీ రెస్పాండ్ కావడం తెలియదు.